కాక ప్రతి నెల ఒక వారం బ్లెస్సింగ్ యూత్ మిషనరీస్ వచ్చి మీ మధ్య పరిచయం చేయడానికి, దేవుని వాక్యం కలిసి ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టి, సమయాన్ని బట్టి దేవునికి ముఖ్యంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంఘం అంతటికి, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఉదయ్ కుమార్ గారు, వారి కుటుంబము ఈ మిషనరీ పరిచర్యలో వారి ప్రార్థన, వారి సహకారాన్ని అందిస్తాన్ని బట్టి వారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిజంగా చాలా సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా మంచి సంతోషకరమైనటువంటి విషయాలు, అదే సమయంలో చాలా ప్రార్థన అంశాలు కూడా చెప్పడం జరిగింది. వీటి కొరకు మేము కూడా మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మన జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యలు, ఒడిదుడుకులు ఇవి కూడా ఒక భాగమే. అవి వచ్చినప్పుడు కూడా మనం అధైర్యపడక వాటిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆ ఇరుకులో, ఇబ్బందులో కూడా దేవుడు మనకు తోడై ఉండి తన విశాలమైనటువంటి మార్గాన్ని మనకు చూపిస్తూ ముందుకు నడిపించే దేవుడు. అందుకనే మనం సంఘానికి వచ్చి వాక్యం చదవడం, దేవుని సన్నిధిలో గడపడం. ఎందుకంటే దేవుడు మనకి కావలసినటువంటి ఆదరణను, ధైర్యమును, ఈ లోకంలో అన్ని పరిస్థితులను ఎదుర్కొని నిలబడడానికి కావలసినటువంటి కృపను ఇచ్చి ఆయన నడిపించే దేవుడై ఉంటూ ఉన్నాడు. అదే సమయంలో ఆశీర్వాదాలు, లేదంటే మన జీవితంలో కొన్ని దీవెనలు మనం పొందుకుంటున్నప్పుడు వాటికి దేవుని సన్నిధిలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సాక్ష్యం చెప్పి అది మిగతా వారిని కూడా ఆదరించి సంతోషపరిచేటట్లుగా మనం అందరం కలిసి దేవుని నామాన్ని గణపరచడానికి కూడా ఆదివారపు ఆరాధనలో మనం సాక్ష్యాలు పంచుకుంటూ ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు వచ్చాయి. తర్వాత ముఖ్యంగా మన ప్రభాకర్ వాళ్ళ కొడుకు చాలా మంచి మార్కులు సాధించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మన యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి, లేదంటే వారి పిల్లలు తప్పకుండా చదివి బాగా మంచి ఉత్తీర్ణతను సాధిస్తూ ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో వారు దేవుని మహింపరిచేటట్లుగా వారి కొరకు మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. అదే సమయంలో మీరు చదివి పాస్ అయినటువంటి వాళ్ళు నెక్స్ట్ మంచి కోర్సులు చూసుకోవాలన్నా, లేదంటే ఏ కాలేజీలో అయితే బాగుంటుంది, లేదంటే ఎక్కడైతే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా మరి సంఘం తరఫున వారి కొరకు ఏదైనా చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వారికి కొంచెం గైడ్లైన్స్ ఇస్తే కూడా చాలా బాగుంటుందని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏదో వాళ్ళకి తెలిసినటువంటి కోర్సులో జాయిన్ అయిపోవడం కాకుండా వారి మార్కులను బట్టి, వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి మంచి కోర్సులో తీసుకుని వెళ్ళడానికి, అలాగే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏ కోర్సు తీసుకుంటే వారి భవిష్యత్తుకి మేలుకరంగా, లేదంటే వారి ఆర్థిక పరిస్థితులు కూడా అర్థం చేసుకొని ఆ విషయాల్లో గైడెన్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీలో ఎవరికైనా అవసరం ఉంటే కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్లయితే దాని కొరకు ఏదైనా ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే గైడెన్స్ ఇవ్వడం కొరకు, అంటే వారు ఏ కాలేజ్ జాయిన్ అయితే మంచిది, ఏ కోర్సు తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తాయి అనేటువంటి విషయాలు మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు తెలియక గాబరపడి దేంట్లోనూ డబ్బులు కట్టేసి జాయిన్ అయిపోయిన తర్వాత బాధపడే కన్నా వాళ్ళు సరిగ్గా ముందు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే వారి భవిష్యత్తు కూడా మంచి బాట వేయబడుతూ ఉంటుంది. కనుక ఆ విధంగా కూడా ముందుకు వెళ్దాం ప్రియులారా. అయితే ఈ సమయంలో ముఖ్యంగా మరి గత వారం అంతా చూసినట్లయితే గత వారం ఏ ఆరాధన జరుపుకున్నారు? ఈస్టర్ ఆరాధన. క్రీస్తు పునరుత్థానుడై సజీవుడై లేచినటువంటి దినాన్ని గత ఆదివారం సెలబ్రేట్ చేసుకుని ఉంటారు సంతోషంగా. నేను కూడా సమయంలో ఈసారి భీమవరం వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ ఒక చర్చిలో దేవుని వాక్యం, ఈ యొక్క ఈస్టర్ వాక్యం పంచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే దానికన్నా ముందు చూసినట్టయితే గుడ్ ఫ్రైడే, మరి శుభ శుక్రవారం 7 వాక్యాలు, 7 మాటలు మీరు జ్ఞాపకం చేసుకుని ధ్యానించి ఉంటారు. నిజంగా యేసుప్రభువు వారు సిలువలో పలికినటువంటి ఆ 7 మాటలు మన ఆత్మీయ జీవితానికి, మన యొక్క దైనందిన క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఆ దినాన్ని కూడా మేము ఇక్కడ దగ్గర ఉన్నటువంటి గజపతి నగరంలో ఒక చర్చిలో 7 మాటలని కూడా ధ్యానించడానికి దేవుడు ఆ యొక్క సంఘంలో దేవుడు వాడుకుని ఉన్నాడు. దానికన్నా ముందు చూసినట్లయితే మనకు మట్టలాదివారం కదా సెలబ్రేట్ చేశారు. మట్టలాదివారం పిల్లలు మనం గ్రామంలో ఇంతకుముందు చేసేవారు, మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు, కానీ
మట్లాదివారం యేసు ప్రభు వారు యెరూషలేము మందిరంలోనికి జయోత్సాహంతో ప్రవేశించినటువంటి ఆ దినాన్ని మట్లాదివారం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద సంఘాల్లో అయితే 40 దినాలు శ్రమల కాలం అని కూడా పాటిస్తూ ఉంటారు. 40 దినాలు ప్రతి సాయంకాలం మా విజయనగరంలో లూథరన్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చిలు మీరు చూసారంటే 40 రోజులు ప్రతిరోజు సాయంకాలం ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో యేసుప్రభు వారు శిలువ మీద మరణించినప్పుడు శ్రమలలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని, ఏ విధంగా ఆయన మన కొరకు శిలువపై శ్రమ పడ్డాడు, ఆ శ్రమల ద్వారా మనకి ఎటువంటి ఆశీర్వాదాలు విడుదల దొరికాయనేటువంటి విషయాన్ని ధ్యానం చేసేటువంటి గొప్ప సుదినాలు. ప్రియులారా, చెప్పాలంటే క్రైస్తవులకి ఒక 4 ముఖ్యమైనటువంటి పండుగలు. 4 ముఖ్యమైన పండుగలు. ఒకటి క్రిస్మస్ పండుగ కదా, తర్వాత మట్ల ఆదివారం కూడా చాలా పండగ వాతావరణంలోనే జరిగిస్తారు. తర్వాత గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్, మళ్ళీ వచ్చేది మళ్ళీ క్రిస్మస్, అంతే కదా. మళ్ళీ డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి. ఈ 4 పండుగల్లో చెప్పాలంటే మనకు 2 సెలవులు వస్తాయి, 4 సెలవులు రావు. ఎందుకంటే ఈస్టర్ ఆదివారం, అది ఆదివారం మనకి సెలవు దినమే కనుక ప్రత్యేకమైన స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఉండే ఎక్కువ సెలవుల గురించి ఆలోచిస్తే వాళ్ళు మనకు వచ్చే 2 సెలవులే. గుడ్ ఫ్రైడే రోజు ఒక సెలవు వస్తుంది, ఇంకొకటి క్రిస్మస్ రోజు. ఒక్కొక్కసారి అది కూడా ఆదివారం పడిపోతే ఒకటే సెలవు వస్తుంది మనకి. కానీ శుక్రవారం, శుక్రవారం మాత్రం అది ఎప్పటికీ సెలవే. దానికి ఎవరు అంటే అది వారాలతో మారేటువంటిది కాదు, అది శుక్రవారమే కాబట్టి అది కంపల్సరిగా మనకి సెలవు వస్తుంది. అయితే యేసు ప్రభు యొక్క ఆ జననము, ఆయన మన కొరకు 3.5 సంవత్సరాలు ఆయన మన యొక్క పరలోక రాజ్యం సంబంధించినటువంటి విషయాలు మనకి బోధించి, తర్వాత ఆ సిలువలో మరణించి, మరణము నుంచి పునరుద్ధానుడై ఆయన ఆరోహణమై ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను వెళ్తున్న వాడిని మళ్ళా నేను త్వరలోనే మళ్ళా రాబోతూ ఉన్నాను. వచ్చిన తర్వాత నేనుండు స్థలంలో మీరు కూడా నాతో పాటు ఉండడానికి సదాకాలము మీరు కూడా మనందరం కలిసి నిత్య జీవంలో జీవించడానికి మిమ్మల్ని కూడా నేను తీసుకొని వెళ్తాను అని ఆయన మనకి వాగ్దానం చేశాడు. కనుక మనం ఆ వాగ్దానం కొరకు నిరీక్షణ కలిగి ఈ విశ్వాస యాత్రలో ముందుకి వెళ్తూ ఉన్నాం. చాలా మంది జీవితాల్లో కేవలం 2 జరుగుతాయి. ఏంటంటే, ఒకటి జయంతి అంటారు. జయంతి అంటే అది పుట్టుక కదా, జయంతి ఉత్సవాలు జరిపించుకుంటారు. జయంతి అంటే బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు, పుట్టినరోజును బట్టి చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఉత్సవాలు అంటారు. తర్వాత ఉత్సాహంగా జరుపుకునేటం. తర్వాత వర్ధంతి, అంతే కదా. వర్ధంతి అంటే జ్ఞాపకార్థం, అంటే ఆయన చనిపోయిన రోజుని వర్ధంతి అని పెట్టుకుంటారు. అది సంతాప దినాలు ప్రకటిస్తారు కదా. వర్ధంతి రోజు చనిపోయిన దినాలు సంతోషంగా ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారా? చేసుకోరు. కానీ ఏమనుకుంటారంటే, చనిపోయాడు ఆయన అని చెప్పి మూలన ఒక పటం పెట్టి ఒక క్యాండిల్ వెలిగించి చనిపోయినటువంటి కొంత శోకంగా కొంచెం జ్ఞాపకం చేసుకుంటూ చేస్తారు. కానీ యేసు ప్రభు వారికి ఓన్లీ జయంతి వర్ధంతి కాదు, కానీ ఆయన ఏంటి పునరుద్ధానుడైనాడు. పునరుద్ధరించే అనాలా ఏమన్నా తెలియదు, అది పునరుద్ధానమే అంటాం మనం. అయితే యేసు ప్రభుకి ఒక్కరికే ఉన్నటువంటి, ఆయన ఒక్కరే అంటే యేసు ప్రభు జీవితంలోనే సెలబ్రేట్ చేసుకోగలిగేది ఏదైనా ఉందంటే అది పునరుద్ధానం, సంతోషముతో సెలబ్రేట్ చేసుకోవడం. మొన్న ఈస్టర్, నేను గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడుకుంటున్నట్టయితే అక్కడ నేను చెప్పాను, గుడ్ ఫ్రైడే అంటే చాలామంది ఎందుకు గుడ్ ఫ్రైడే కదా, చెప్పాలంటే బ్యాడ్ ఫ్రైడే అనాలి కదా. యేసు ప్రభు చనిపోతే గుడ్డా, కానీ లోకం అంతా బ్యాడ్ ఫ్రైడే అని, లేదంటే సాతానుడికి అది బ్యాడ్ ఫ్రైడే, కానీ మనకైతే గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. ఆయన మరణము మనకి శుభము, అర్థమవుతుందా? ఆయన మరణము మనకి శుభము. ఏ విధంగా అంటే ఆయన మరణము మనల్ని మరణము నుండి జీవములోనికి దాటించేటువంటి మరణం, మన పాపాలని కడిగివేసేటువంటి మరణం. మన పక్షముగా సిలువలో ఆయన మన శ్రమలన్నిటినీ, మనం భరించవలసినటువంటి శ్రమలన్నిటినీ ఆయన సిలువలో భరించాడు. కాబట్టి అది మనందరికీ ఏమిటి? శుభము. చాలాసార్లు ఏమంటామంటే, ఊర్లో లోన్ తీసుకొచ్చిన తర్వాత
మాఫీ చేశారు. లోన్ మాఫీ తెలుసా మీకు? ఒక్కొక్కసారి బ్యాంక్ వాళ్ళు లేదా గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే, మా ప్రభుత్వం మాకు అందరి ఓట్లు వేయండి, మేము వచ్చిన తర్వాత మీ రుణాలన్నింటినీ మాఫీ చేసేస్తాం అంటారు కదా, మాఫీ చేసేస్తాం. తర్వాత మనకి ఆడవాళ్ళు ఈ డోక్రా స్కీములు ఉన్నాయి కదా, డోక్రా స్కీముల్లో గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే రుణమాఫీ అంటే మీరు రుణాలు తీస్తారు, ఆ రుణాలకి వచ్చినటువంటి వడ్డీ ఏమీ లేకుండా ఏం చేస్తారు, రుణాలన్నిటినీ మాఫీ చేసేస్తున్నా. మాఫీ చేసేస్తున్నా అంటే మీరు అప్పు తీసుకొచ్చిన దాని మీద ఒక 5,000 రూపాయలు మీకు వడ్డీ పడింది అని అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమంటే ఇక మీరు 5,000 కట్టవసరం లేదు, ఇప్పుడు ఏమైపోయింది మీ బాకీ ఎంత 0 అంటే అబ్బా ఎంత తేలిగ్గా ఉంటుంది కదా. అలాగే మనం ఒక చిన్న డబ్బు కొరకే లేదంటే ఒక వడ్డీ కొరకే ఒక గవర్నమెంట్ మనకు మాఫీ చేస్తే అంత సంతోషిస్తాం కదా. కానీ యేసుప్రభు వారట మన శ్రమలు, మనం పడవలసినటువంటి శిక్ష అంతా కూడా, మనం పొందవలసినటువంటి గాయాలన్నిటినీ కూడా, మనం అనుభవించవలసినటువంటి నిత్య నరకాన్ని కూడా ఆయన ఏం చేశాడు, అంతటినీ మాఫీ చేశాడు. హల్లెలూయా. మాఫీ. ఈరోజు ఎందరైతే నన్ను అంగీకరించారో, ఎవరెవరైతే వారి పాపాలను ఒప్పుకొని నా సన్నిధికి వచ్చి ప్రభువా క్షమించు నాయన అని ఎవరెవరైతే ఆయన సన్నిధికి వచ్చారో వారందరికీ కూడా పాపాల మాఫీ కదా, పాపాలన్నీ మాఫీ అయిపోయి ఇక్కడ కూర్చున్న మనందరం కూడా మాఫీ చేయబడటం ద్వారా ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా. ఇదే గొప్ప ఆశీర్వాదం. దీనికి మించినటువంటి ఆశీర్వాదం ఇంకేముంది? తప్పుగా అర్థం చేసుకుని మాఫియా గ్యాంగ్ కాదు, మనం మాఫియా కాదు, కానీ మనకున్నటువంటి పాప శిక్ష అంతా కూడా మాఫీ అయిపోయింది. అంటే తీర్చివేయించబడింది, చెల్లించబడింది. మనం చెల్లించవలసినంతా కూడా ఒక్కసారి ఆయన సిలువలో చెల్లించేశాడు. ఆయన మరణం ద్వారా అన్నిటినీ చెల్లించేశాడు ప్రియులారా. నిజంగా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకి ఎంతో సంతోషం. అందుకనే గుడ్ ఫ్రైడేని మనం చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకొని ఆయన పలికినటువంటి మాటలను ధ్యానం చేసుకొని ఆయన ఆరాధించాం. అలాగే పునరుద్ధానుడై లేచినటువంటి యేసు ప్రభు యొక్క ఆ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని మనము ఆయన్ని స్తుతించాం. అయితే ఈరోజు ఆ పునరుద్ధానుడైనటువంటి యేసు అంటే యేసు ప్రభు సిలువలో ఆయన పలికినటువంటి 7 మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే కొంతమంది దైవజనులు, కొంతమంది భక్తులు చాలా ఆలోచించి ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళక ముందు ఆయన ఇంకొక 7 మాటలు పలికాడు. ఆ మాటలు కూడా మనకి ఎంతో ప్రాముఖ్యమైనవి అని చెప్పి కొన్ని మాటలు, అంటే సిలువలో మరణించక ముందు 7 మాటలు మనం ధ్యానించాం. కానీ మరణించి లేచిన తర్వాత కూడా యేసు ప్రభు పలికినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటల్ని ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అంటే పునరుద్ధానుడై ఆరోహణమై ఆయన వెళ్ళక ముందు ఆయన పలికినటువంటి 7 మాటలు. అయితే ఈరోజు 7 మాటల్ని ధ్యానం చేయడానికి మనకి సమయం దొరకదు, కానీ సాధ్యమైనంత వరకు నేను ఒక 3-4 మాటలని మనందరి యొక్క వినికిడి కొరకు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఎక్కువ సమయం అయిపోయినా ఎండాకాలం, చాలా ఎండల్లో మనం కష్టపడకూడదు. కనుక యేసు ప్రభు పునరుత్థానుడై లేచిన తర్వాత పలికినటువంటి మాటల్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ మాటని మీరు చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ మాటని జ్ఞాపకం చేసుకుంటే ఈ విధంగా రాయబడి ఉంది. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలు అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన్ని ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పిందట. మొట్టమొదట యేసు ప్రభు వారు పునరుత్థానుడై లేచిన తర్వాత
ఆ పునరుత్థాన సంగతి ఎవరు ఫస్ట్ తెలుసుకున్నారంటే స్త్రీలు. అంటే యేసు ప్రభుని వెంబడించినటువంటి మరియా, అలాగే యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా, ఇంకా క్లోపా, ఇంకా చాలా మంది వారి పేర్లు ఉన్నాయి. కొంతమంది స్త్రీలు ఆ యూదా సాంప్రదాయం ప్రకారం ఏమిటి చేయాలంటే, చనిపోయిన తర్వాత వ్యక్తికి ఏం చేస్తారంటే 3 రోజుల తర్వాత వెళ్ళి ఆ అంటే మనలాగా గొయ్యి తీసి కప్పెట్టడమో లేదంటే కాల్చివేయడమో జరగదు. కానీ వాళ్ళు ఏంటంటే తొలిచినటువంటి అంటే ఒక కొండని లేదంటే ఒక గుహలాగా చేసి దాంట్లో శవాన్ని పెట్టడం వాళ్ళ యొక్క ఆనవాయితీ యూదా సాంప్రదాయం ప్రకారం. అలాగే యేసు ప్రభు కూడా మనకు తెలుసు, ఒక దగ్గర ఒక సీమోను యొక్క ఆయన ఇచ్చినటువంటి ఆయన కొరకు తొలిపించుకున్నటువంటి ఒక సమాధిని ఆయన కొరకు యేసు ప్రభుకి ఇవ్వడం జరిగింది. అంటే చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఆయన అక్కడ పెట్టిన తర్వాత ఈ 3వ రోజు అమ్మలక్కలందరూ కలిసి ఏమనుకున్నారట, అమ్మ ఈరోజు శుక్రవారం అయిపోయింది, శుక్రవారం చనిపోయాడు, శనివారం ఆదివారం 3వ రోజు పచ్చళ్ళు పెట్టినప్పుడు కూడా అనుకుంటారు కదా 3వ రోజు తర్వాత ఉప్పు వేయాలి, లేదంటే అలాగే ఒక రకమైనటువంటి 2 లెక్కలు ఉంటాయి. 3వ రోజు 5వ రోజు 7వ రోజు 7 రోజులు పెడతారు కదా. లేదంటే చనిపోయిన తర్వాత 3వ రోజు దినం చేయాలని ఇలా దినాలు మనకు కూడా ఉన్నాయి. 3వ రోజు కదా దినం చేస్తారు చాలా మంది, లేదంటే అవ్వకపోతే 7 రోజులు పెడతారు, ఏమో లెక్కలు ఉన్నాయి వాటన్నిటికీ. అలాగే ఈ వీళ్ళు కూడా 3వ రోజు అయినప్పటికీ ఏమనుకున్నారంటే 3వ రోజు ఏం చేయాలి, మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరానికి సుగంధ ద్రవ్యాలని, అంటే వాళ్ళు రకరకాలైనటువంటి మంచి పరిమళ తైలం వచ్చేటువంటి ఆ తైలాలన్నింటినీ కూడా తయారు చేసి వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ శవానికి ఏం చేస్తారు, చనిపోయిన తర్వాత మామూలు ఉత్తి శవం పెట్టింది కానీ ఆ శవానికి అంతటికి గుడ్డ చుడతారట. ఒక తెల్లని గుడ్డ ఆ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం, యూదా సాంప్రదాయం ప్రకారం ఒక తెల్లని గుడ్డతో ఆ శవాన్ని బాగా చుట్టేసి దాన్ని తీసుకొని పెడితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చుట్టేసి ఉన్నటువంటి ఆ శవానికి ఆ బట్టతో పాటు వీళ్ళు ఏం చేస్తారు, మంచి సుగంధ ద్రవ్యాలని బాగా పూసేసి వస్తారు. రావడానికి వీళ్ళు ముగ్గురు వీళ్ళు స్త్రీలందరూ కూడా ఎంతమంది వెళ్ళారని అక్కడ లేదు, కొంతమంది పేర్లు రాయబడి ఉన్నాయి ఒక దగ్గర. కానీ వారందరూ లేడీస్ అందరూ వెళ్ళి రాయడానికి వెళ్తే లోపలికి వెళ్ళినప్పటికి ఏముంది, లేదు, శరీరం అక్కడ లేదు. కానీ ఆ పైనటువంటి చుట్టినటువంటి గుడ్డ ఒక దగ్గర ఉంది. ఆయన తలకు చుట్టినటువంటి గుడ్డ తల భాగంలో ఉంది. ఓన్లీ గుడ్డ ఉంది కానీ గుడ్డలో ఉండాల్సినటువంటి శవము లేదు, లేదంటే శరీరము లేదు. లేకపోయిన వెంటనే వీరందరూ గాబరా పడ్డారట. గాబరా పడి అయ్యో ఏమైంది ఏమైంది అని చుట్టుపక్కల వెతికితే ఎక్కడా కనబడటం లేదు. బయటకు వచ్చి చూస్తే ఒక ఆయన అక్కడ నిల్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తోటమాలు అనుకొని, అంటే ఆ తోటల్లో కదా అది పెడతారు, అక్కడ పెట్టినటువంటి ఆ గుహ దగ్గర ఉన్నటువంటి మనిషిని చూసి వీళ్ళు కాటిగాపురో లేదంటే తోటమాలో లేదంటే అక్కడ అన్నటువంటి ఆ సమాధుల దొడ్డుని చూసుకున్నటువంటి వ్యక్తితో అనుకొని దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా యేసు ప్రభుని ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వారిని ఎవరు తీసుకుని వెళ్ళిపోయారో తెలియలేదే, అయ్యో నేను శనివారం లేదంటే రాత్రి ఏమైనా జరిగిందా, ఎవరు మోసుకొని పోయారో, ఒకవేళ నువ్వు కానీ తీసుకుని వెళ్ళిపోతే ఎక్కడుందో చెప్పున ఆయన అని చెప్పి ఆయన్ని అడిగితే యేసు ప్రభు వారు ఆమెని వైపు చూస్తూ పలికినటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని నీవు వెతుకుచున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని నీవు వెతుకుతున్నావు, ఎవరిని నీవు వెతుకుతూ ఉన్నావు. మీరు లూకాసు వార్త 24వ అధ్యాయంలో లూకాసు వార్త 24వ అధ్యాయంలో 5వ మాట కానీ మీరు చూసినట్లయితే 24:5లో ఈ విధంగా రాయబడి ఉంది, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు. ఎవరు చెప్పారు ఈ మాటలు? అక్కడ దేవదూతలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ఆ పొర్లించినటువంటి రాయి దగ్గర బండ మీద కూర్చొని ఉంటే వీరు అక్కడికి వెళ్తే వారు ఏమన్నారట, అమ్మా నీవు ఎవరు వెతుకుతున్నావు, ఆయన ఏమైంది, ఆయన ఏమయ్యారు, ఆయన మృతుల్లోంచి ఆయన ఏమయ్యాడు,
సజీవుడై లేచాడు. ఆయన ఇక్కడ లేడు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అని అంటే వాళ్ళేమో శవాన్ని వెతుకుతూ ఉన్నారు. కానీ వీళ్ళేం చెప్తున్నారంటే ఆయన శవంగా లేడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నేను ఇందాక చెప్పాను, చాలా మందికి జననము తర్వాత మరణము వర్ధంతి మాత్రమే ఉంటది, కానీ యేసు ప్రభుకి వర్ధంతితో తన జీవితం ముగిసిపోలేదు. కానీ వర్ధంతి తర్వాత ఇంకొక దినం ఉంది, అది పునరుద్ధాన దినం. ఏ శరీరముతో అయితే ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడో, ఏ శరీరం అయితే వాక్యం అయితే శరీరధారిగా 33.5 సంవత్సరాలు మానవునితో పాటు ఈ లోకములో జీవించిందో, ఆ శరీరముతో పాటు ఆయన ఏమయ్యాడట? ఆయన పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలా సార్లు ఈ విషయాన్ని నేను ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు వారు ఆయన పరిచర్య ప్రారంభ దినం నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు, నేను మీ కొరకు మరణించవలసి ఉంది, ఆయన పడవలసినటువంటి శ్రమలు ఎలా ఉంటాయో, ఆయన ఎలా మరణిస్తాడో, ఆయన లేవవలసి ఉన్నటువంటి విషయాల్ని ఆయన శిష్యులతో 3.5 సంవత్సరాల పరిచర్యలో శిష్యులతో బోధిస్తూనే ఉన్నాడు. ఈవెన్ శిలువ మరణానికి వెళ్ళే ముందు కూడా, ఆ పస్కా పండుగకు ముందు కూడా ఆ శిష్యులతో ఆ మాట చెప్తూనే ఉన్నాడు. ఆయన ఎటువంటి విధంగా మరణిస్తాడో, మరణించి తిరిగి లేవలసినటువంటి విషయాన్ని ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆయన పునరుత్థానుడై అవుతాడని చెప్పి ఇంతకు ముందే పాత నిబంధనలో కూడా 6 ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయి. యేసు ప్రభు వారి లోకంలో పుట్టినప్పుడు ఆయన ఎలా పుడతాడో ప్రవచింపబడ్డాడు, ఆయన ఎలా చనిపోతాడో ప్రవచనాలు ఉన్నాయి, ఆయన ఎలాగ మరణం గురించి లేస్తాడో ప్రవచనం ఉంది, లేచినటువంటి వాడు తిరిగి ఎలా వస్తాడో ప్రవచనం ఉంది. ఈ ప్రవచనాలన్నిటినీ యూదులుగా వారందరూ చదువుకుంటూ వస్తూ ఉన్నారు. పాత నిబంధన అంతటినీ వారు చదువుతూ ఉన్నారు, కానీ విషయాలను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నారు. ప్రతిసారి కూడా యేసు ప్రభు వారు కొండ మీద తన యొక్క మాట ప్రారంభించిన దగ్గర నుండి, ప్రసంగం ప్రారంభించిన దగ్గర నుంచి, ఆయన సిలువలో మరణించినటువంటి, సిలువలో ఉంటున్నప్పుడు కూడా ఆ పలికినటువంటి 7 మాటల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కానీ ఈ మాటలన్నీ చదువుతున్నటువంటి వారు కానీ, ఈ స్త్రీలు కానీ శిష్యులు కానీ ఎవరు కూడా ఆ మాటల్ని నమ్మలేదు. యేసు ప్రభుతోనే ఉన్నారు, కానీ ఏం లేదు, వీళ్ళకి నమ్మకం లేదు. వచ్చిన తర్వాత చూసిన తర్వాత కూడా అప్పుడైనా మాటలు జ్ఞాపకం రావాలి కదా. యేసు ప్రభువు లేస్తానని చెప్పాడు కదా, మాటలు జ్ఞాపకం రావాలి కదా. మాటలు జ్ఞాపకం రాలేదు వీరికి. అక్కడ వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా నువ్వు కానీ ఆ శవాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయావేమో, ఎందుకయ్యా అంత పని చేసావు, ఎందుకయ్యా ఆ శవం నీకేం పనికి వస్తుంది, అది ఇచ్చేస్తే మేమేం చేస్తాం, దానికి సుగంధ ద్రవ్యాలు పూసుకొని రండే అమ్మలారని పాట పాడుకుంటాం కదా. చాలాసార్లు ఏంటంటే ఆడవాళ్ళందరూ కూడుకుంటే రకరకాల పూజలన్నీ జరుగుతుంటాయి కదా. తెలంగాణలో బతుకమ్మ పండుగ, మనకేమో బంగారం పండుగ, ఈ పండుగలన్నీ వస్తే చక్కగా ఎంత చక్కగా అలంకరించి స్నానాలు చేసి కొట్టు కొత్త చీర కట్టుకొని, లేదంటే ఉతికిన చీర కట్టుకొని చక్కగా వెళ్తారు. ఇలాంటి ఆచారాలు చేయడానికంటే ఎంత బాగా అంటే ముందుంటారు. వీళ్ళు కూడా అంత చక్కగా ఆచారాలు చేయడానికి ముందుగా సుగంధ ద్రవ్యాలు రాత్రంతా నానబెట్టి నూరు ముంచి మొద్దు పట్టి అందరూ అయ్యే నూరావే ఏమైనా నూరావే అనుకుని అందరూ పిలుచుకున్నారు. అందరూ పిలుచుకొని ఆటలందరూ పొలమని వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఏం లేదు, అక్కడ శరీరం లేదు. లేకపోయినప్పుడైనా బుద్ధి జ్ఞానం ఉండే ఒకసారి జ్ఞాపకం రావాలి కదా, రాలేదు. మీరు ఆ మాటలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, మీరు యేసు ప్రభుని నమ్మటమే లేదు. యేసు ప్రభు తాలూకు ఆ విషయాలను వారికి ఏమాత్రం కూడా విశ్వాసం లేకుండా ఉంటూ ఉన్నారు. లూకా సువార్త 24:11 చూడండి. 24:11 చూస్తే వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి శిష్యులకి ఆ మాట చెప్పారట. 11లో మీ కొరకు నేను చదివేస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. 11లో ఉంది, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రితనముగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఊరికా ఉదయాన్నే వెళ్ళిన తర్వాత ఏం సరిగ్గా మొంగడుకుని వెళ్ళారు మీరేమైనా? ఎవరు శిష్యులు అడుగుతున్నారు. వెళ్ళిపోయి
ఏం చూశారు? ఏ సమాధి దగ్గరికి వెళ్ళారు? యేసుప్రభు సమాధినా అని అంటే, అవునవును నిన్న మొన్న చూసాం కదా అని అంటే, కొత్తదే, ఆ సమాధి దగ్గరికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి చూసారా? లోపలికి వెళ్ళే చూసాం. బట్ట ఉంది. బట్ట ఎవరు చూసి ఎవరు అనుకున్నారా? ఊరుకోండి, రే పదరా పేతురు, పదరా యోహాను అనుకుని వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారట. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు లోపలికి చూశారు. ఈ మాటలు నమ్మలేదు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చూశారు, మాటలు కూడా నమ్మలేదు. ఈ శిష్యులు ఎంతవరకు అంటే 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి యేసుని పోల్చుకోలేకపోతున్నారు. ఈ అమ్మలక్కలందరూ ఆయన చూసి ఏమంటున్నారు? యేసు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు ఎవరినైనా చూస్తే గుర్తుపెట్టేస్తున్నాం. చీకట్లో చూసినా రోజు మన భర్తని, మన భార్యని, లేదంటే మన ఇరుగు పొరుగువాడిని ఆయన తాలూకా లావు వలము సన్నం పొడుగుంటే చూసి మనం గుర్తుపెట్టేస్తాం కదా, ఆయనలాగే ఉన్నాడు అని అంటాం కదా. కనీసం పక్క నుండి ఆయనతో మాట్లాడుతూ కూడా ఆయన గుర్తుపట్టలేదు. యేసు ప్రభు వారు ఆయన ఎమ్మాయి అనేటువంటి గ్రామంలో ఆ శిష్యులు వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు వాళ్ళు వెళ్తున్నారు. యేసు ప్రభు వారు వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ కూడా వాళ్ళు యేసు ప్రభుకి ఇలా జరిగిందండి, మా గురువు గారికి ఇలా జరిగిందండి అని అని చెప్తుంటే యేసు ప్రభు వాళ్ళు ఆయనే చెప్తున్నాడు, బుద్ధి లేని వల్ల ఆ వాక్యం అంతా పాత నిబంధనలో రాయబడి ఉంది కదా, అలాగుంది కదా, ఇలాగుంది కదా అని యేసు ప్రభు వాళ్ళకి బోధ చేస్తున్నాడు. బోధ చేస్తూ పక్కన నడుస్తున్నటువంటి యేసు ప్రభు కూడా వీళ్ళకి కనపడ్డా? గుర్తుపట్ల. చివరికి ఆఖరికి వెళ్ళిన తర్వాత ఆయన బుద్ధిహీనులారా, మందమతులారా ఆయన 2 మాటలు తిట్టాడు. చూడండి, అది కూడా ఒకసారి చూసినట్లయితే లోక సువార్త 25 చూడండి. అందుకు ఆయన అవివేకులారా ఎవరన్నారు? యేసుప్రభు వారు. అందుకు ఆయన వారిని చూసి ఏ విధంగా గద్దించాడంటే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. మందమతులారా అంటే బుద్ధిహీనులారా, బుర్రలేని వాళ్ళ. అంతే కదా. యేసుప్రభుకి ఎంత అంటే పక్కనున్నట్టు నన్ను కూడా పోల్చుకోలేనటువంటి మూర్ఖులారా అన్నట్లుగా వాళ్ళని చూసి మందమతులారా అంటే, ఆ తర్వాత వారి హృదయంలో మండిందట. మండిన తర్వాత అప్పుడట కొంచెం ఆయన్ని గుర్తుపెట్టారు. వాళ్ళు గుర్తుపెట్టే సమయానికి ఆయన అక్కడ లేదు. 3.5 సంవత్సరాల నుండి యేసు ప్రభువుని వీరు వింటూ ఉన్నారు, కానీ వారి జీవితాల్లో ఏమాత్రం కూడా మార్పు లేదు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, యేసు ప్రభువుతో ఉన్నారు, ఆయనతో పాటు తింటున్నారు, ఆయనతో పాటు పడుకుంటున్నారు, ఆయన దగ్గర కూర్చొని మాటలు వింటున్నారు. మనలాగా చూసుకుంటే ప్రతి శుక్రవారం ప్రార్థనకు వస్తున్నారు, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నారు, కానుకేస్తున్నారు, యేసు ప్రభు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయినా కూడా ఎలా ఉంది? యేసు ప్రభుని వ్యక్తిగతంగా గుర్తుపట్టలేనటువంటి మందమతులుగా, బుద్ధిహీనులుగా, యేసు ప్రభువుని అర్థం చేసుకోకుండా ఉండేటువంటి విశ్వాసులు అనమాట. నేను ఇంతకుముందు మీకు చెప్పాను అనుకుంటున్నాను. విశ్వాసము లేనటువంటి విశ్వాసులు. నేతి బీరకాయలు ఏముంటుంది? నెయ్యి ఉంటుందా? ఏమా నేతి బీరకాయ అంటావా? నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? మరి ఎందుకు నేతి బీరకాయ? అది ఎవరో పెట్టారు, నేతి బీరకాయ అన్నారు, మనం నేతి బీరకాయ అని పిలుస్తున్నాం, కానీ దాంట్లో నెయ్యి ఉండదు. మన పేరేంటి? విశ్వాసులు. విశ్వాసం ఉంటారా అంటే ఉంటారా? ఏదో మూలన ఉంటుందేమో, ఏదో ఇంత కొసనే ఇంత చిన్నది ఉంటుందేమో, కానీ మనం మాత్రం విశ్వాసులు అంటే అన్నిటిలో కూడా విశ్వాసం ఉంచేవారు విశ్వాసులు. కానీ మనము పావలా విశ్వాసం, 10 పైసలు విశ్వాసం. మన విశ్వాసం ఎంత ఉంటే పావలా 10 పైసలే, రూపాయి ఉండదు. కొంతమందికి 5 పైసలు, కొంతమందికి 20 పైసలు, మహా అయితే 1 రూపాయి విశ్వాసం. ఎప్పుడు కూడా మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేనటువంటి విశ్వాసులు. ఈ శిష్యులు వీరితో వింటున్నారు, కానీ యేసు ప్రభు తాలూకా మాటల్ని అర్థం చేసుకుని, మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఎందుకు వెతుకుతున్నారు? నేను చెప్పిన మాటలు ఏమీ బుర్రకెక్కలేదా?
చాలాసార్లు మనము మన జీవితాలన్నింటినీ కూడా విశ్వాసం లేకుండానే కొనసాగిపోతున్నటువంటి మాటలను బట్టి ఆయన అంటూ ఉన్నాడు, ఎవరిని మీరు వెతుకుతున్నారు? మృతుల్లోనే వెతుకుతున్నారు మీరు వేరే ఆయన్నే. ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడై ఆయన లేచిపోయాడు. ఈరోజు మీరు నేను ఆరాధిస్తున్నటువంటి యేసు చచ్చిపోయినటువంటి బొమ్మ, లేదా ఇంట్లో పెట్టుకున్నటువంటి ఫోటో, లేదంటే అందంగా చెక్కించుకున్నటువంటి ఒక కర్ర కాదు. ఆయన ఎవరు? నీలో ఉన్నవాడు, నీతో ఉన్నవాడు, నీ పక్కన ఉన్నవాడు, నీటిలో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు, మనందరి మధ్యలో ఇక్కడ ఉన్నవాడు. హల్లెలూయా. చాలా చర్చిల దగ్గరికి వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, క్యాండిల్ తీసుకొని వచ్చి అక్కడ ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మ దగ్గర ఏం చేస్తారు? కొవ్వొత్తులు వెలిగించి నమస్కారం చేస్తారు. ఆయన మందిరములో మనం అందరము వచ్చాము, ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. మందిరం అనేది 4 గోడలలో ఉండేటువంటి మనం కట్టుకున్నటువంటి ఆయన ఆరాధించేటువంటి ఆరాధన స్థలమే. కానీ యేసు ప్రభువు ఇక్కడే ఉంటాడు, ఇంకెక్కడ ఉండడు అని కాదు. ఎక్కడ 2-3 నా నామాన్ని ఏకీభవిస్తే వారి మధ్యలో ఉంటారు. ఎందుకంటే ఆయన సజీవుడు. ఆకాశము ఆయన పట్టచాలదు, పాతాళము, ఈ భూమి మీద ఎక్కడ కూడా సమస్తమును కూడా ఆయన, ఎక్కడ ఆయన నామాన్ని మనం పిలిస్తే అక్కడ పలికేటువంటి వాడు, ఎక్కడ మనం ఆయనకు చూస్తే అక్కడ మనతో పాటు ఉండేటువంటి వాడు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ప్రభువు చెప్తున్నాడు, ఎక్కడ వెతుకుతున్నారు మీరు? ఇంకా నమ్మలేకుండానే ఉంటూ ఉన్నారా? ఈరోజు యేసు ప్రభు పునరుత్థానుడై లేచినటువంటి వాడు, నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి, విశ్వాసులుగా నా యందు నిలవండి అని పునరుత్థానుడైనటువంటి యేసు పలికినటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే ఆయన పైన విశ్వాసం ఉంచి. విశ్వాసము తర్వాత వారు చూసినట్లయితే అక్కడే వారు చూసినట్టు భయపడ్డారు అని ఉంది అక్కడ. యేసు ప్రభు వారు ఆయనతో పలికినటువంటి ఇంకా వేరే సువార్తల్లో అదే అంశాన్ని చూసినట్లయితే వారు అక్కడ చూసినప్పుడు మీరు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, వారిని పలకరించినప్పుడు వారిని భయపడకుడి అని అంటున్నారు. ఎక్కడైతే విశ్వాసము లేదో అక్కడ ఏముంటుందంటే భయం ఉంటుంది. ఈ అవిశ్వాసము, భయము అనేదట ఈ 2 అక్కచెల్లెలు. ఏంటివి? ఈ 2 అక్కచెల్లెలు, లేదంటే అన్నదమ్ములు, ఫ్రెండ్స్. ఇది ఎక్కడుంటే అది అవిశ్వాసం ఎక్కడైతే మన జీవితాలు ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఉంటుంది భయం ఉంటుంది. అందుకనే వీరి అవిశ్వాసము వీరిలో ఎంతగా ఉండడాన్ని బట్టే యేసు ప్రభువుని పట్టడానికి వస్తే, ఆయన పట్టుకోవడానికి వస్తే ఆయన 12 మంది శిష్యులు ఏంటి అక్కడి నుంచి పరుగో భయం. పేతురు దగ్గరికి వచ్చి, ఏ పేతురు నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నావు కదా అంటే, అచ్చచ్చచ్చ నేను ఎక్కడ ఉన్నాను అని 3 సార్లు బొంకడానికి గల కారణం ఏమిటి? విశ్వాసం ఉందా? విశ్వాసం లేకపోవడాన్ని బట్టి. యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అమ్ముకోవడానికి గల కారణం ఏమిటి? నమ్మిక లేకపోవడాన్ని బట్టి. ఎక్కడైతే అవిశ్వాసం అనేది మన జీవితాల్లో రాజ్యం వెళ్తుందో అక్కడ ఏముంటుంది? భయం ఉంటుంది. భయం ఏంటి? జీవితంలో ప్రతిదానికి భయం. ఏమి తిందునా, ఏమి తాగుతున్నా, ఏమి ధరించుకుందునా, నాకు ఎక్కడి నుంచి ఏమి దొరుకుతుందా, అందును బట్టి ఈ భయముతో ఉండేటువంటి క్రైస్తవ జీవితం కూడా, మన ప్రార్థనలు కూడా మళ్ళా దేని కొరకు? భయముతో కూడినటువంటి ప్రార్థనలే. ఎందుకు అనేక విషయాల్లో మనము అంతగా ప్రార్థన చేస్తామంటే భయం వస్తుందో రాదు, అవుతుందో అవదు, జరుగుతుందో జరగదో అనేటువంటి ఈ భయాలు మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు మన ప్రార్థనలు కూడా అవిశ్వాస ప్రార్థనలుగా అయిపోతాయి. మన క్రైస్తవ జీవితం కూడా అవిశ్వాస క్రైస్తవ జీవితంగా ఉండిపోతుంది. కానీ అన్ని కార్యక్రమాలు ఉంటాయి, కానీ కార్యక్రమాల్లో నమ్మికతో కూడినటువంటి విశ్వాస జీవితము. ఎందుకంటే ఎప్పుడైతే అవిశ్వాసం ఉందో భయం అనేది మన జీవితాల్లో వెళ్తుంది. అందుకని మరణ పునరుత్థానుడైనటువంటి యేసు వారిని చూసినప్పుడు భయపడుకుడి, మీకు సమాధానము కలుగునుగాక.
యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు కూడా దేవదూతలు అందరి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు తాను పుట్టుకని గురించి తెలియజేస్తూ ఆ వారందరి దగ్గర గొర్రెల కాపు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాయి? భయపడకండి. యోసేపు దగ్గరికి వెళ్ళి, యోసేపు భయపడకు, మరియా భయపడకు. అందరి దగ్గరికి వెళ్తుంది, చెప్తున్న మాట ఏంటి? భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. యేసు ప్రభు పునరుత్థానుడై లేచిన తర్వాత కూడా భయపడద్దు, భయపడద్దు, సమాధానం కలిగి ఉండండి. ఎందుకంటే నేను మరణమును గెలిచి లేచాను, భయాలన్నిటినీ తొలగించి మీలో విశ్వాసాన్ని నింపి సజీవుడుగా నేను ఏ విధంగా లేచాను, మీరు కూడా సజీవులుగా విజయవంతమైనటువంటి విజయోత్సాహంతో మీరు జీవించడానికి కావలసినటువంటి బలమును అనుగ్రహించేటువంటి వాడిని కనుక మీరు భయపడదు. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైతే మీరు విశ్వాసం ఉంటుందో విశ్వాసముని దగ్గర భయం అనేది ఉండదు, సమాధానకరంగా ఉంటుంది, శాంతికరంగా ఉంటుంది. ఎక్కడైతే అవిశ్వాసం ఉంటుందో అవిశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? భయంలోనికి నెట్టివేస్తుంది. ఆ భయాలు మన జీవితంలో అనేక విషయాలకి అవరోధాలుగా లేదంటే ఆటంకాలుగా మిగిలిపోతాయి. ఆ మొట్టమొదటి మాట యేసు ప్రభు చెప్పింది, ఎవరికి మీరు వెతుకుతున్నారు, మీరు భయపడవలసిన అవసరం లేదు, నేను ఏం చేశాను? లేచాను. ఆయన లేవడం ద్వారా పిల్లరా ఎందుకు మనం భయపడాలో? ఈ లోకంలో అందరూ భయపడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఇప్పుడు ఇందాక మనం న్యూస్ విన్నప్పుడు కూడా పాకిస్తాన్కి మనకి మధ్య అయ్యో చాలా రోజుల నుంచి యుద్ధాలన్నీ కొంచెం తగ్గిపోయి కొంచెం పాకిస్తాన్కి మనకి బాగుంది అన్నప్పటికీ ఏమవుతుంది? అక్కడ ఒక భయం సడన్ గా వచ్చి ఏం చేశారు? 26 మందిని పటాపట కాల్ చేసి వెళ్ళిపోయారు. కాల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడే కాదు పిల్లరా, ఇప్పుడు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి. లేటెస్ట్ మొబైల్స్ ఉన్నాయి, లేటెస్ట్ కంప్యూటర్లు ఉన్నాయి, లేటెస్ట్ 5G నెట్వర్క్ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రకమైనటువంటి లేటెస్ట్ విమానాలు దొరుకున్నాయి, లేటెస్ట్ ట్రైన్లు ఉన్నాయి, లేటెస్ట్ వేరే గ్రహాల దగ్గరికి వెళ్ళడానికి శాటిలైట్లు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా మనిషికి ఏం లేదు, సమాధానం లేదు. ఎక్కడ చూసినా భయం 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 భయం. ఎప్పుడు బ్రతుకు ఎలా ఎక్కడి నుంచి ఏం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ రోగం సడన్గా వస్తుందో తెలియదు. కరోనా ఎప్పుడైనా విన్నామా? కరోనా వినలేదు, సడన్గా వచ్చింది, ఎంతమందినో ఊడ్చేసింది. ఇలాగూ ఇంకా కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త యుద్ధాలు, భూకంపాలు చూస్తే ఎంత భయంకరమైనటువంటి భూకంపాలు వస్తూ ఉన్నాయో. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర భూకంపం జరుగుతూనే ఉంది. ఇవి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి, తెలుసా మీకు? ఇంకా రీసెంట్గా ఏమంటున్నారంటే హిమాలయాల్లో ఉన్నటువంటి 10 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి భూమి ఏమవుతుందంటే కరిగిపోతుంది, తెలుసా మీకు? కరిగిపోతుంది. కరిగిపోయి అది ఎలాగంటే ఒక లావా అంటారు అనమాట. కరిగిపోయి అది ఒక ఐరన్ ఇనుము మరగబెడితే ఎలాగ మరిగిపోద్దో ఆ మంటలో ఆ భూమట కరిగిపోతూ ఉంది. దానివల్ల గొప్ప ప్రళయము లేదంటే గొప్ప భూకంపం, మహా పెద్ద భూకంపం రాబోతుంది అని అంటున్నారు. సైంటిస్టులు చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ వారికి కూడా ఒక్కొక్కటి కొత్తది కనుక్కుంటూ ఉంటే వాళ్ళకి కూడా ఏమవుతుంది? గుండెలు జారిపోతున్నాయి. అయ్యో ఏమవుతుందో భయం, లోకం అంతా భయం. ఎంత శాంతిని కలిగిద్దాం అనుకుంటున్నా కూడా అశాంతి కలుగుతుంది తప్ప శాంతి అనేది కలగటం లేదు. ట్రంప్ గారు అన్నారు, నాకు అందరూ ఓట్లు వేయండి, నన్ను అమెరికా ప్రెసిడెంట్ చేయండి, నేనేం చేస్తున్నా 2 రోజులు యుద్ధం ఆపేస్తున్నాడు. 2 రోజులు కాదు కదా. ఇప్పుడు ఆయనకే పొర తిరిగిపోతుంది, ఏం చేయలేదో అర్థం అవ్వట్లేదు. మనుషుల మధ్య జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానము మనుషులకి మధ్య విరోధాన్ని తీసుకొని వస్తుంది. జ్ఞానం వల్ల సమాధానం రావటం లేదు, లోక జ్ఞానం వల్ల సమాధానం రాదు ప్రియులారా. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. లోకం ఇచ్చేటువంటి శాంతి, లోకంలో ఉన్నటువంటి శాంతి అది అశాంతి. శాంతి అని దానికి మనం పేరు పెట్టుకుంటున్నాం తప్ప అసలు శాంతి ఎక్కడుంది అని అంటే యేసులోనే ఉంది శాంతి, క్రీస్తులోనే ఉంది శాంతి.
క్రైస్తవ్యంలోనే ఉంది సమాధానము. ఎక్కడ క్రైస్తవులు ఉంటారో అక్కడ సమాధానము వెళ్ళి విరిసేటట్లుగా మనల్ని ఆయన సమాధానకర్త, మనల్ని సమాధానపరుచువారుగా ఆయన మనల్ని ఈ లోకంలో ఉంచాడు. మన మాట సమాధానకరంగా, మన ప్రవర్తన సమాధానకరంగా ఉండేటట్లుగా ఉంచాడు. అయితే ఈ యేసు ప్రభువారు ఈ మరణ పునరుత్థానం అయిన తర్వాత ముఖ్యంగా 4 గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో. ఒకటి ఏంటంటే మన మరణ భయాన్ని తొలగించాడు. ఏమైంది? ఈయన పునరుత్థానుడై లేవడం వలన ఎందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటే మరణ భయం అనేది లేదు. హల్లెలూయా. మనకంటే మరణం అంటే శారీరకంగా కొంత మనం లోకంలో ఉన్నాం కాబట్టి ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. కానీ లోకస్తులకు ఉన్నటువంటి భయం వేరు, మనకున్నటువంటి భయం వేరు. మనకు ఒక నిరీక్షణ ఉంది. వాళ్ళది ఏమిటంటే వర్ధంతితో వాళ్ళ జీవితం అయిపోయింది. ఇంకా ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జ్ఞాపకార్థ కూడికలే పెట్టుకోవాలి వాళ్ళకి. కానీ మనకి జ్ఞాపకార్థ కూడికలు ఈ శరీరానికి తప్ప ఆత్మ అనేది ఆయనతో పాటు సదాకాలము జీవించడానికి మనం నిత్యములో ఉంటామనేటువంటి నిరీక్షణ మనకుంది. వాళ్ళకి లేనిది మనకున్నది ఏంటంటే మనకి నిరీక్షణ ఉంది, వాళ్ళకి నిరీక్షణ లేదు. మరణ భయాలు తొలగించాడు. మరణ భయాలు తొలగించాడు. ఇక్కడ చక్కగా నేను మీకు చక్కగా అర్థం ఇవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటూ ఉన్నాను. కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్కి ఏమైంది? మందు ఉందా? ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. మొదట కోవిడ్ కనుక్కున్నప్పుడు ఏం జరిగిందంటే అందరికీ ఒకటే భయం. చైనాల నుంచి వచ్చిందట, ఎలా వచ్చేస్తుందో తెలియదు, గాలి ద్వారా వచ్చేస్తుంది, దూల ద్వారా వచ్చేస్తుంది, చేతులు బాగా కడుక్కోవాలి అని రకరకాల ముక్కుకి ఏం చేయాలా? మాస్కులు పెట్టుకోవాలా. ఎందుకంటే మందు లేదు. హాస్పిటల్కి తీసుకెళ్తే అయ్యో డాక్టర్లు కూడా భయపెట్టిపోతున్నారు. డాక్టర్లు కూడా ఎంతో మంది చనిపోయారు కరోనాతో. ఎందుకంటే మందు అంతవరకు ఏ మందు ఇవ్వాలో తెలియదు, ఎవరికి ఎందుకు వస్తుందో తెలియదు, ఏంటో తెలియదు. కానీ ఆ తర్వాత ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది. సెకండ్ వేవ్ అయిపోతున్నప్పుడు ఒక చల్లని మంచి కబురు చెప్పారు. అంటే కోవిడ్కి వ్యాక్సిన్ కనుక్కున్నారు. వ్యాక్సిన్ ఏంటి? ఆ ఇంజెక్షన్ వేసుకోవాలి. ఆ ఇంజెక్షన్ వేసుకుంటే కోవిడ్ వచ్చినా కూడా ఏం అవ్వదు అని చెప్పి ప్రకటించారు. కోవిషీల్డ్, కోవాక్సిన్ అని రకరకాల వ్యాక్సిన్ ఆ పేర్లు పెట్టారు. అవి వేసుకుంటే అందరూ కూడా వెళ్ళి ఏం చేశారు? వేసుకున్నారు. దీంట్లో ఎంతమంది వేసుకున్నారు చెప్పండి? హల్లెలూయా. వేసుకున్నాం కదా. మనకి వెంటనే ఏంటి? అమ్మో కోవిడ్ వచ్చింది, మనకి ఏమవుతుందో అని చెప్పి వెంటనే వెళ్తే వాళ్ళు గవర్నమెంట్ వారిని ఉచితంగానే వేస్తాము, డబ్బులు ఏం అవసరం లేదు, రండి అని చెప్పి పేర్లు నమోదు చేసుకొని వాళ్ళు ఏం చేశారు? వ్యాక్సిన్ వేశారు. మొదటి డోస్ వేశారు, రెండో డోస్ వేశారు. తర్వాత మూడోసారి ఏంటంటే బూస్టర్ డోసు అన్నారు. అది కావాల్సుకుంటే వేసుకోవాలంటే కొంతమంది వేసుకున్నారు. అయ్యో ఇంకా భయం ఎక్కువ ఉంది అని బూస్టర్ కూడా డోస్ వేసుకొని మూడోసారి కూడా డోసులు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కోవిడ్ వచ్చింది అనుకోండి, 2 సార్లు అయిపోయిందండి, 2 సార్లు వేసుకున్నాను కదా. కోవిడ్ మళ్ళీ వస్తుందంటే అంటే పర్లేదండి, నేను 2 సార్లు వేసుకున్నాను. 2 సార్లు వేసుకున్నట్టు వస్తుందండి, 2 సార్లు వేసుకున్నాడు అయితే పర్లేదు, ఎక్కడికైనా తిరిగి వచ్చింది, నాకు మాస్క్ అవసరం లేదు, చేతులు కడుక్కోవాల్సిన ఒక ధైర్యం, అంతే కదా. కోవిడ్ వ్యాక్సిన్ ఎలా కనుక్కుంటారో తెలుసా మీకు? వ్యాక్సిన్ అంటే ఆ మందు ఎలా కనుక్కుంటారంటే ఆ కోవిడ్ దేని ద్వారా వస్తుందో, ఏ క్రిమి ద్వారా మన లోనికి ప్రవేశిస్తుందో దాన్ని మొట్టమొదట ఒకదాన్ని పట్టుకుంటారు. ఆ పట్టుకున్న తర్వాత కోవిడ్ ఆ అంటే ఆ క్రిమి ఎలా ఉంటుందో ఫోటోల్లో వాటిల్లో చూస్తుంటారు మీరు చాలామంది. ఎలా ఉంటుందంటే అది గుండ్రంగా ఉండి దానికి కొమ్ముల్లాగా ఉంటాయి. గుర్తుందండి పిల్లలు? చూసారా? మొలకల్లా ఉంటాయి, ఒక గుండులాగా. పోలీసులు కూడా అందరికీ అవేర్నెస్ కంటే హెల్మెట్ పెట్టుకుని, హెల్మెట్ చుట్టూరు పెట్టుకుని అందరికి ఇలా కోవిడ్ ఎలా ఉంటుంది జాగ్రత్త అని అందరికీ చెప్పేవారు. అంటే అన్నింటికి మొలకల్లా ఉంటే ఒక రౌండ్గా బాల్లా ఉంటుంది దాన్ని. అప్పుడు ఏం చేస్తారు? ఎలా కనుక్కున్నారు ఈ మందు అంటే ఆ కోవిడ్ ఒక దాన్ని ఆ దేని ద్వారా వస్తుందో దాన్ని చాలా చిన్నది దాన్ని పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేశారంటే దాన్ని ఫస్ట్ దాంట్లో దేంట్లో ఏ బలమైతే ఉందో, ఎలాగైతే అది వ్యాపిస్తుందో వాటన్నిటిని లోపల దాన్ని చంపేశారు. దాంట్లో కూడా శరీరం ఉంది కానీ దాంట్లో జీవం లేదు. అప్పుడు
యాక్చువల్లీ చెప్పాలంటే అదే మందు. ఆ చచ్చిపోయినటువంటి కోవిడే వ్యాక్సిన్. ఏం చేస్తారంటే ఆ చనిపోయిన దాన్ని మన బాడీలోకి ఎక్కింది. అందరూ మీరు అనుకుంటున్న మందు 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 అని, ఆ మందులో ఏముంటుంది తెలుసా? చచ్చిపోయినటువంటి కోవిడ్ ఉంటుంది అనమాట. చచ్చిపోయినటువంటి ఆ శరీరం అనమాట. ఆ కోవిడ్ ఏవైతే వైరస్ ఉందో ఆ వైరస్ తాలూకు శరీరం మన శరీరం ఏం చేశారు? చచ్చిపోయింది, బతికింది దాని కాదు, చచ్చిపోయిన దాన్ని లోపలికి ఎక్కించారు. లోపలికి ఎక్కించిన వెంటనే మన బాడీ ఏమనుకుంటుంది అంటే వెంటనే అయ్యో కోవిడ్ వచ్చింది, కోవిడ్ చచ్చిపోయింది, అదే దానికి ప్రాణం లేదు. కానీ బాడీ ఏం చేస్తుందంటే అయ్యో వచ్చింది 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 అని చెప్పి దాన్ని వెంటనే ఎదుర్కోవడానికి కావలసినటువంటి బలము మన బాడీలోనే తయారవుతుంది. మీకు అందరికీ అంటే కొంచెం మీకు ఈ మాటలు మీరు కొంత చదువుకోలేని కొంత కష్టంగా ఉండొచ్చేమో, మిగతా వాళ్ళు మీరు అర్థం చేసుకుంటే దీంట్లో ఎంత మరణం దాగి ఉందంటే ఆ చనిపోయినటువంటి కోవిడ్ తాలూకా వైరస్ని మన బాడీలోకి ఎక్కిస్తే మన బాడీలో యాంటీబాడీస్ రెడీ అయ్యి తయారయ్యి దాన్ని ఎదుర్కొంటాయి. ఎదుర్కోవాలంటే అది ఆల్రెడీ చచ్చిపోయింది కాబట్టి ఏం ప్రయోజనం లేదు, కానీ దీనికి మాత్రం బలం వచ్చింది. అప్పుడు నెక్స్ట్ సారి మీరు బయటికి వెళ్ళారు, బతుకున్న కోవిడే మీ బాడీలోకి వెళ్ళింది. వెళ్తే వచ్చాడు పట్టుకొని అని ఏం చేస్తుంది? మన బాడీయే ఆ వైరస్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఇదే కోవిడ్ తాలూకు వ్యాక్సిన్ ఉన్నట్టు. అలాగే యేసు ప్రభు వారట మరణాన్ని నుండి ఎలాగ మనకి విజయాన్ని కలుగు చేశాడు అని అంటే ఆయన మరణించి ఆ మరణించడం ద్వారా వచ్చినటువంటి లేదంటే ఆయన రక్తము, ఆయన ద్రాక్షరసము, ఆయన రొట్టె మనం ఏం చేస్తున్నాం? మనం తీసుకుంటున్నాం. అలాగే ఆయన విశ్వాసము ద్వారా ఆ మరణించినటువంటి యేసు యొక్క పునరుద్ధాన శక్తి మనలోనికి వ్యాక్సిన్ లాగా లోపలికి పెడితే ఏమవుతుందట? మనము చనిపోయినా కూడా మన బాడీలో ఉన్నటువంటి ఆత్మ ఉండే అది మాత్రం ఆల్రెడీ ఏమైంది? మరణానికి వ్యతిరేకంగా కావాల్సినటువంటి యాంటీబాడీ తయారైపోయింది, లోపలంతా శక్తి తయారైపోయింది. తయారైపోయిన తర్వాత మనం చనిపోయినా కూడా మన ఆత్మ తిరిగి లేవడానికి కావాల్సినటువంటి బలము మనలో యేసు ప్రభు వారు మనందరికి ఏం చేశాడు? వ్యాక్సిన్ వేసాడు. రమణ రా, ఓవా పాపిని నన్ను క్షమించు అంటే సరే ఏ భయపడదు, ఇదిగో నా వ్యాక్సిన్ ఎలాగా? యేసు ప్రభు నా హృదయంలోనికి వెళ్ళిన వెంటనే, యేసు ప్రభు నా జీవితంలోనికి ఆహ్వానించిన వెంటనే, ఆయన మన బ్రతుకులోకి వచ్చిన వెంటనే ఏమైపోయింది? నా ఆత్మకి వ్యాక్సిన్ పడిపోయింది. వ్యాక్సిన్ పడిపోతే ఇప్పుడు మరణం నిజంగా వచ్చింది. మరణం వచ్చి నన్ను చంపడానికి మరణం వెళ్ళి నన్ను ప్రయాసపడినా కూడా నా ఆత్మ ఏంటంటే వెంటనే నో, నువ్వు నన్ను ఏం చేయలేవు అని తిరిగి లేస్తాడట. యేసు ప్రభు మరణం ద్వారా మరణమే వ్యాక్సిన్ అయి మనకి జీవాన్ని కలిగి చేసింది. హల్లెలూయా. మరణము ద్వారా జీవంతో మార్చినటువంటి యేసు ప్రభు అనేటువంటి నామమే వ్యాక్సిన్ ప్రియుల. హల్లెలూయా. ఎందరైతే అంగీకరించారో, ఎందరైతే యేసు ప్రభుని స్వీకరిస్తారో, ఎంతమంది హృదయాల్లోనికైతే, ఎంతమంది జీవితాల్లోనికైతే యేసు ప్రభు ప్రవేశిస్తారో, ప్రవేశించినటువంటి యేసు నీ ఆత్మకి జీవపు వాసన కలుగు చేసి మీ ఆత్మకి కావలసినటువంటి జీవము పునరుత్థాన శక్తిని మీకు కలుగు చేసి ఏం చేస్తుంది? మనల్ని తిరిగి లేపేటువంటి పాలన మనకి ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము మరణించము, మన ఆత్మ మరణించదు. మన ఆత్మ నిత్యము ఆయనతో పాటు సదాకాలం ఉంటుంది. వీళ్ళగా ఒకవేళ యేసు ప్రభుని విశ్వసించి చనిపోయిన వారికి ఉంటే మీరందరూ జ్ఞాపకం చేసుకోండి, భయపడవలసినటువంటి అవసరం లేదు. నీ భర్త చనిపోయిందా, నీ భార్య చనిపోయిందా, నీ అంగీకరించినటువంటి నీ సహ విశ్వాసం చనిపోయిందా, భయపడాల్సినటువంటి పని లేదు. యేసు ప్రభు మృతుడై సజీవుడై లేచి మనకిచ్చినటువంటి ధైర్యం ఏంటి తెలుసా? ఒకరోజు ఆయన కలబోతూ ఉన్నాం మనం. హల్లెలూయా. ఒకరోజు ఆయన చనిపోలేదు, ఆత్మ లేచింది. ఆత్మ ప్రభు వచ్చినప్పుడు తిరిగి ఆత్మ కూడా లేచినప్పుడు ఆయన్ని మనం చూస్తాం, మనం ఆయన చూస్తాం, ఆయనతో పాటు సదాకాలం అక్కడ ఉంటాం. అది యేసు ప్రభు మరణం ద్వారా వచ్చినటువంటి గొప్ప విషయం. మనకి పాపాలన్నీ కడిగివేయబడ్డాయి, మనల్ని పరిశుద్ధ జీవితం చేసి మనకు నూతన జీవితాన్ని ఆయన ప్రసాదించాడు. నాలుగవది చూసినట్లయితే మనకి నిత్య నిరీక్షణ కలుగు చేశాడు. నిరీక్షణ ఉంది మనకి.
ఇందాక నేను చెప్పినట్లు లోకస్తులు లేనిది మనకు ఉన్నది ఏంటంటే వారి మరణమే వారి అంతం, కానీ మరణం తర్వాత జీవం మన విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కలుగు చేసినటువంటి పునరుత్థానుడైనటువంటి యేసుని బట్టి మనం ఆనందించవలసినటువంటి వారు అన్నాం. రెండవదిగా చూసినట్లయితే, రెండవది నేను చెప్పాను కదా, ఎక్కువ మాటలు నేను తీసుకోలేదు కానీ సమయాన్ని బట్టి రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15-17 చూసినట్లయితే, యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైనటువంటి సీమోను, వీనికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, ఆ తర్వాత మనకు తెలిసిందే అంటే సమయాన్ని ఆయన అడిగితే పేతురు వెంటనే, ప్రభువా నీవే ఎరుగుదు నాయన అంటే, మళ్ళా యేసుప్రభు వారు సీమోను పేతురు, వీరికన్నా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అంటే, అవును ప్రభువా ప్రేమిస్తున్నాను అని అన్నాడు. మళ్ళా మూడోసారి అడిగితే, మళ్ళా ప్రేమిస్తున్నావా అంటే, ఏమిటి మాటి మాటికి ఈ మాటలు, ప్రేమిస్తున్నానని నీకు తెలీదా? ప్రేమిస్తున్నానయ్యా అంటే, అప్పుడు 3 సార్లు కూడా అన్నాడు, నా మందని కాయు, నా మందని మేపు, నా యొక్క గొర్రెపిల్లల్ని నీ యొక్క సంరక్షణలో పెడుతున్నాను అని చెప్పి పేతురుకి ఇస్తూ ఉన్నాడు. రెండవ మాట, యేసు ప్రభు పునరుత్థానుడై మనకి వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటి? ప్రశ్న అంటే, ఆయన ముందు ఎవరిని వెతుకుతున్నావు, ఎందులో వెతుకుతున్నావు, ఎందుకు నువ్వు భయపడుతూ ఉన్నావు, మొట్టమొదటిది. రెండవది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఎలా ప్రేమిస్తున్నావా అంటే, వీరికన్నా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అంటే, పేతురు అంటున్నాడు, అవును అవును అవును. దీంట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నేను నీ కొరకు ఇన్ని చేశాను, నీ ప్రేమ ఎలాంటి ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అధికముగా ప్రేమిస్తూ ఉన్నావా, వీరికన్నా నీవు ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నీ ప్రేమ ఎలాంటి ప్రేమ? చాలాసార్లు మన ప్రేమ, నేను కూడా యేసు ప్రభుని ప్రేమిస్తున్నానండి, ఎందుకు ప్రేమిస్తున్నావు అని కానీ అడిగామనుకో, ఆయనండి నాకు రక్షణ ఇచ్చాడండి, మంచిదే. చెప్పండి అందరూ ఎందుకు ప్రేమిస్తున్నారు? ఒక 4-5 చెప్పండి అమ్మ, ఎందుకు ప్రేమిస్తున్నారు చెప్పండి. ఎవరు ఎందుకు మీరు యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు? ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మీరు ప్రేమిస్తున్నారు. చెప్పండి ఎవరైనా ఎలా? ఓకే, ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమిస్తున్నాను. ఓకే, ఇంకా పాపినని తెలిసి కూడా అంగీకరించాడు కాబట్టి ప్రేమిస్తున్నాను. ఇంకా ఆయన మిమ్మల్ని ఎత్తికి రక్షించాడు కాబట్టి మీరు ప్రేమిస్తున్నారు. ఇలా చెప్తే మనం ఎందుకు యేసు ప్రభుని ప్రేమిస్తున్నాము అంటే, మనందరికీ చాలా కారణాలు ఉన్నాయి. మనందరం ఒక అవగాహన బట్టి, ఆయన నాకు ఇది చేశాడు కాబట్టి, అది చేశాడు కాబట్టి, ఇది చేశాడు కాబట్టి, అది చేశాడు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నాను. అసలు నిజంగా మనం సృష్టికర్తను ప్రేమించవలసినటువంటి ప్రేమ చేసంటే, ఆయన నన్ను ఏం చేశాడో చేయలేదో నాకు అనవసరం, కానీ ఆయన ఏమై ఉన్నాడో అందుకు నేను ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం ఏంటంటే, ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారంటే, జనరల్గా ఎక్కువ పాపములు అధికముగా ఉన్నట్టు ఎక్కువ పాపములు క్షమించడుగా నేను ఎక్కువగా ప్రేమిస్తాను, రకరకాలైనటువంటి ప్రేమ. కానీ ప్రభు అలాంటి ప్రేమ మంచిదే, కానీ దానికన్నా అత్యుత్తమైనటువంటి ఎక్కువగా మిన్నైనటువంటి ప్రేమ ఏమిటంటే, ఆయన నాకు ఏమి చేసినా చేయకపోయినా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన దేవుడు కనుక, ఆయన సృష్టికర్త కనుక, ఆయన సర్వాంతర్యామి కనుక, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు కనుక నేను ఆయన్ని ప్రేమ ఎప్పుడు కూడా పిల్లరా ఇచ్చిపుచ్చుకునేటువంటి ప్రేమ లోకంలో. ఆయన నాకు ఇది ఇచ్చాడు కనుక నేను ఆయనకి ఇది ఇస్తున్నాను, అంతే కదా. జనరల్గా మా ఆవిడకి ఎవరికైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా బాక్స్లో పెట్టి ఇచ్చారనుకోండి, రెండోసారి ఆ బాక్స్ పట్టుకుని వెళ్తాను, ఆ బాక్స్ ఇచ్చేస్తానంటే, అచ్చే ఎలాగంటే ఖాళీ బాక్స్ ఇచ్చేస్తాం, ఆ బాక్స్లో ఏం పెట్టాలా, ఏదో ఒకటి పెట్టాలి, ఏదో కూరో ఏదో స్వీటో. మళ్ళీ ఉత్తి బాక్స్ ఇచ్చేస్తే బాగోదని జనరల్గా బాక్సులు
అంటే ఎవరైనా మనకి ఇచ్చారంటే మనం ఫ్రీగా ఇచ్చి వితిన్గా ఇచ్చాము. ఇంకా మన పెళ్ళిళ్ళు ఉన్నాయి, పేరెంటాలు ఉన్నాయి, పెళ్ళికి వెళ్ళి పేరెంటాలు వేసిన అక్కడికి వెళ్ళి రాస్తున్నారండి అంటే రాస్తే ఎంత రాస్తున్నారంటే 500 రూపాయలు అంటే రెండోసారి వెళ్ళినప్పుడు ఏంటంటే 600 రూపాయలు అని కనీసం 550 అని చదివిస్తారు. ఎందుకు 500 రూపాయలు ఆలిస్తే మనం ఏదో కొంచెం వేసి ఏమిటమ్మా నేను ఏదో నాకు ఏదో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుందా? కరెక్టా కాదా? ఇదేనా మా ఊర్లో అలా లేదండి అని నేను మాట్లాడుతాను, చూస్తున్నారు నా ముఖం కదా. ఎవరైనా ఇచ్చారంటే దానికి ఏదైనా చిన్నది వేసి ఇవ్వాలి అని చెప్పి ఇస్తాము. ఎందుకంటే మన ప్రేమలు ఎలా ఉంటాయి లోకంలో? ప్రేమలు ఇచ్చామా, ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం, మనం ఆయనకి ఇస్తే వాళ్ళు మనకి ఇస్తారు. మన ప్రేమలన్నీ అలాగే ఉంటాయి, ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణిలో. కానీ అత్యధికమైనటువంటి ప్రేమ ఏమైనా ఉంది అని అంటే ఆయన నాకేమీ ఇవ్వకపోయినా నేను ఆయన్ని ప్రేమిస్తాను. హల్లెలూయా. మనం ఆయనకి ఏమి ఇచ్చామని ఆయన మనల్ని ప్రేమించాడు. మొత్తం బైబిల్ గ్రంథంలో మనం ఆయన ప్రేమించలేదట, ఆయనే మనము తల్లి గర్భమందు రూపము పడక మునిపే, ఈ లోకములో అడుగు పెట్టక ముందే, భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన మనల్ని ఏం చేశాడట? ప్రేమించాడు. ప్రేమించాడు. మామూలు ప్రేమ, తన ప్రాణము పెట్టి ప్రేమించాడు. మనం ఆయన్ని వెతకకుండానే ఆయన మనల్ని వెతికాడు. మనం ఆయనకేమీ ఇవ్వకుండానే మనం రక్షింపబడక ముందే మన కొరకు ఆయన సిలువలో మన యొక్క పాపముల నిమిత్తము సిలువలో శిక్ష అనుభవించాడు, శ్రమ అనుభవించాడు, మనం పొందవలసినటువంటి గాయాలన్నీ అనుభవించాడు. ఏవేవి నీచ నికృష్ట ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, గుద్దారు, తిట్టారు, దోషులన్నీ పడ్డారు. ఎందుకు పడ్డారంటే నువ్వేమైనా ఇచ్చావైనా మంత్లీ వచ్చి 10 రూపాయలు కానుకేస్తుందమ్మా, ప్రతి ఆదివారం గుడికి వెళ్తుంది కనుక ఈయన కొరకు నేను సిలువలో మరణించకపోతే ఎలాగా అని ఆయన మరణించాడా? మనం ఏమీ చేయలేదు, కానీ ఆయనే అన్నీ చేశాడు. హల్లెలూయా. అందుకని ప్రభు మన ప్రేమను ఎటుకొని కోరుకుంటాడంటే మనం ఎలాంటి ప్రేమ చూపించాలి అని అంటే, ప్రభువా నా ప్రార్థన ఆలకించావు కాబట్టి నేను స్తుతిస్తాను, మా కొడుకు పెళ్లి చేసే ఉద్యోగం ఇచ్చావు కాబట్టి నేను ప్రేమిస్తాను, మా కూతురికి మంచి సంబంధం వచ్చింది కాబట్టి నేను ప్రేమిస్తాను, నేను అనుకున్నటువంటి జాబులో నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నేను స్తుతిస్తాను. ఇది కాదు నిజమైనటువంటి స్తుతి. అత్యధికంగా నువ్వు ప్రేమిస్తున్నావా అని, మీరందరికన్నా నువ్వు ప్రేమిస్తున్నావా అని, ఎలా ప్రేమిస్తున్నావు అని అంటే, నా ప్రభువా నువ్వేమై ఉన్నావో, నువ్వు ప్రేమ కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రియులార ప్రేమ, ఇది ప్రియులార ప్రేమ. ఈరోజు మరణ పునరుత్థానుడైనటువంటి యేసు మనకి కూడా ఇదే ప్రశ్న వేస్తుంటే, ఎవరిని వెతుకుతున్నావు అని మొదట అడుగుతున్నాడు, ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతున్నాడు. మూడోది చూస్తే ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావు. విశ్వాసుడు కనుక ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం సంఘానికి? వాళ్ళు 3.5 సంవత్సరాలు. చిన్న స్కూల్ నడిపిస్తుంది. మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులందరూ సంవత్సరం అంతా పాట వాళ్ళ ఆ రోజు స్టేజ్ మీద పిల్లలందరూ తెచ్చి అంటే వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారో వాళ్ళకి మీరు చెప్పంటారు అంటే వాళ్ళందరూ చెప్తుంటే తల్లిదండ్రులు అందరూ చాలా హ్యాపీ అవుతున్నారు, వాళ్ళు నేర్చుకున్నవన్నీ చెప్తూ ఉన్నారు. కానీ సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత ఒక ప్రశ్న వేశారనుకోండి, వాళ్ళు ఇది ఎప్పుడండి ఇప్పుడు వేసినా, నేను ఎప్పుడు వెళ్ళదంటే ఎలా ఉంటుంది ఆవిడకి? ఒరే సంవత్సరం అంతా మీరు రోజు నెత్తి నోరు పెట్టుకొని బోర్డు మీద రాసి టీవీలో చూపించి రకరకాల యాక్షన్లు చేసి గెంతి రకరకాలైనటువంటి కష్టపడి మేము పాఠం చెప్తే ఏం పొరటే కదా. అలాగే చాలాసార్లు మన తయారవుతుంటే 30 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నానండి, 30 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నామండి అంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడ. నాకు ఇంకా ఏసుప్రభు ప్రార్థన చేస్తున్నాను కానండి ఇంకా అది రాలేదండి. ఎప్పుడు చూసినా ఒక నిరుత్సాహంతో ఆయన ఏమి ఇవ్వలేదు, ఇచ్చిస్తే బాగున్నాను. ఇస్తాడు, కానీ ఆయన ఇవ్వకన్నా ముందు నువ్వు ఆయనకి ఏమిస్తున్నావు? ఆయనకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరికన్నా నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఈరోజు ప్రభు మనం అడుగుతున్నాడు, ఎక్కువ ప్రేమిస్తున్నావా? మనందరికీ అడుగుతున్న ప్రశ్న, ఎలా ప్రేమిస్తున్నాడో మనం
అర్థం చేసుకొని ఒక్కొక్కసారి మీ హృదయాల్లో ఆయనకి జవాబు చెప్పండి చాలు. ఎలాంటి ప్రేమ? ఇస్తే ప్రేమిస్తాను కాదు, ఇవ్వకపోయినా ప్రేమిస్తాను. వస్తే ప్రేమిస్తాను కాదు, రాకపోయినా నేను ప్రేమిస్తాను. నా ప్రేమ నీవు అటు విధంగా ప్రేమించావు కాబట్టి నీలాంటి ప్రేమే నాకు ఇవ్వు ప్రభువా. మూడవదిగా చూస్తే, సమయం త్వరగా ముందుకెళ్దాం. మూడవదిగా చూస్తే ఆయన అంటూ ఉన్నాడు, ప్రేమిస్తే నువ్వేం చేయాలా? నా మందని కాయి. యోహాను సువార్త అదే 20వ అధ్యాయంలో 21లో చూసినట్లయితే పేతురు వెనుకకి తిరిగి యేసుని ప్రేమించేవాడు భోజనం అక్కడ చూసినట్లయితే అక్కడ యేసు 22 అమ్మా 21 చదవండి. నేను వచ్చే వరకు అతను ఉన్నట్టు నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమని చెప్పాను. అలాగే ఆ కింద 23లో చూస్తే నేను వచ్చే వరకు అతను నీకు ఇష్టమైతే అది నీకేమి చెప్పని చెప్తాను. దీంట్లో మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ వీటన్నింటిలో చూస్తే నీవు నన్ను ప్రేమిస్తే ఏం చేయాలంటే నా మందని సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాం. 16వ అధ్యాయంలో మార్కు సువార్త 16వ అధ్యాయంలో 16 పదాలు చూస్తే మీరు సర్వసృష్టికి వెళ్ళి మరణ పునరుత్థానుడైనటువంటి యేసు ఏం చెప్తున్నాడు అని అంటే, మీరు ఈ సువార్తని ఏం చేయాలా? మీరు మనకున్నటువంటి బాధ్యత, లేచినటువంటి యేసు పలికినటువంటి 4వ మాట, ఈ మాటను ఏం చేయాలి? మీరు సర్వసృష్టికి వెళ్ళి ప్రకటించండి. నేను లేచినటువంటి ఈ సంగతి, నేను సజీవుడిగా ఉన్నాననేటువంటి సంగతి, సజీవుని విశ్వాసం ఉంచడం ద్వారా వాళ్ళకి కలిగేటువంటి రక్షింపబడతారనేటువంటి సంగతి, నిత్య జీవము నేను మీకు అనుగ్రహిస్తానని ఆయన చెప్పినటువంటి మాట యొక్క సంగతి ఏం చేయాలా? మనకు లోకమంతా ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాము. ఇదే వాక్యం పిల్లలు, లోకమంతా ప్రకటించవలసింది. మీరు నన్ను వెతకండి, భయపడద్దు, నన్ను ప్రేమించండి. ప్రేమించిన మీరు చేయవలసినటువంటి బాధ్యత ఒకటి ఉంది. బాధ్యత ఏంటంటే సర్వసృష్టికి వెళ్ళి వెళ్ళండి. ఆ స్త్రీలు వెళ్ళారు, యేసు ప్రభువుని చూసి అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన వెంటనే ఏమంటే, మీరు వెళ్ళి నా సహోదరులకి తెలియచేయండి. నేను మాటలని నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, ఆ వాక్యాలన్నీ మీకు చూపించడం లేదు. మీరు చదువు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క లాస్ట్ అధ్యాయాలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త చివరి అధ్యాయాలు అన్నిట్లో చూడండి. ఎక్కడ చూసినా కూడా యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ప్రకటించండి ప్రకటించండి ప్రకటించండి. సర్వసృష్టికి వెళ్ళండి, నీ పొరుగు వాడి ఇంటికి వెళ్ళండి, నీ ఇంట్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలా? చెప్పండి, నేను మరణాన్ని గెలిచినటువంటి వాడిని అని విషయాన్ని మీరు లోకమంతా చెప్పండి. ఇది మనందరి బాధ్యత. చాలా చక్కగా చూస్తే యేసు ప్రభు వారు తన పరిచర్య ప్రారంభించినటువంటి దినాల్లో చూసినట్లయితే ఆయన ఏమన్నాడంటే, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జారర్లుగా చేస్తాను. అక్కడ ఏమన్నాడు? నా యొద్దకు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎన్నడూను త్రోసివేయను అని చెప్పినటువంటి యేసు ప్రభు వారు మరణాన్ని లేచిన తర్వాత, పునరుత్థానుడు అయిన తర్వాత ఎవరైతే ఈ పునరుత్థాన సత్యాన్ని విని విశ్వసిస్తారో వారికి చెప్తున్న మాట, రండి రండి కాదు, ఇప్పుడు పోండి పోండి. ఎక్కడికి వెళ్ళండి? రండి, వచ్చారు, నేను ఎవరినో చూశారు, నాతో పాటు ఉన్నారు, నా వాక్యం విన్నారు, నా దగ్గర నేర్చుకున్నారు, మీరు కూడా విశ్వసించారు, సత్యములో ఈ మరణ పునరుత్థానాన్ని మీరు కూడా రుచి చూశారు. రుచి చూసినటువంటి మీ అందరూ చేయవలసిన పని ఏంటంటే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
ఇప్పుడు చాలామంది సువార్త ప్రకటించేవారు ఇప్పుడు మంచి లేటెస్ట్ సువార్తకులు తయారయ్యారండి. ప్రపంచ అంతర్జాతీయ సువార్తకులను కింద పేరు కూడా వేసుకుంటారు. పేరు వేసుకొని ఆయన వస్తారండి. ఆయన అంతర్జాతీయ సువార్తకులు. ఆయన పైన ఏం వేస్తారంటే, రండి వినండి రక్షణ పొందండి. మైకులు పెట్టి ప్రచారం చేస్తారు. ఫలానా వ్యక్తి వస్తారండి, రండి వినండి రక్షణ పొందండి అంటే, ప్రభు ఏమంటున్నాడంటే, రావాల్సిన టైం అయిపోయింది. మీరు నా దగ్గరికి వచ్చారు, ఇప్పుడు వచ్చారు, రక్షింపబడ్డారు. రక్షింపబడిన తర్వాత నా దగ్గర ఇంకా 4 గోడల మధ్యలో మీరు బందీలుగా ఉండవలసిన పని లేదు. రక్షణ పొందారా? పునరుత్థాన సత్యాన్ని తెలుసుకున్నారా? వ్యాక్సిన్ వేయబడిందా? వ్యాక్సిన్ వేసుకున్న మీరు క్వారంటైన్లో ఉండొద్దు. అంతే కదా? క్వారంటైన్ తెలుసు కదా, మీకు విన్నారా? కోవిడ్ టైంలో క్వారంటైన్ అంటారు. అంటే ఎవరికైనా కోవిడ్ వచ్చిందంటే మీరు బయటికి రాకూడదు, రూమ్లో పెట్టి ఏం చేయాలి? 7 రోజులు 14 రోజులు బయటికి రాకూడదు. మాకు వెల్లూరులో అయితే మేము పైన మేడ మీద ఉంటే మా ఆఫీసులో ఒకరికి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే 2వ రోజే మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వచ్చారు. ఏదో తప్పు చేసినట్లుగా వ్యాన్లో వచ్చి వాళ్ళు అందరూ దిగిపోయి అందరూ అంటే తలపేసండి మమ్మల్ని లోపల పెట్టి ఏం చేశారంటే తాళం వేసి తాళం వాళ్ళే పెట్టుకెళ్ళిపోయారు. వెల్లూరులో అయితే చాలా ఇంకా ఘోరంగా ఉంది. ఎక్కడ ఉందో తెలియదు. కానీ ఏం చేశారంటే మా వీధిలో ఈ చివరన ఆ చివరన కర్రలు పాతి రేకులు కొట్టారు. అంటే ఆ వీధిలోంచి ఎవరు వెళ్ళి రావడానికి దారి లేదు. మొత్తం వీధి క్లోజ్ చేస్తారు. ఇంటి దగ్గర తలుపు తాళం వేస్తారు. మీకు ఏమైనా కావాలంటే రోజుకి ఆ సిపాయి స్వీపర్ వాడు ఉదయాన్నే వస్తాడు. వచ్చిన వారికి మీకు ఏమైనా కావలిస్తే ఏం చేయాలా? కాగితం మీద రాసి డబ్బులు పెట్టి మీద నుంచి కింద పడేస్తే వాడు వెళ్ళి పొందుకొని వస్తే ఆ కొన్నివి మన బుట్టలో పెడితే ఆ బుట్టకు తాడు కట్టి మేము ఏం చేయాలా? పైనుంచి లాక్కోవాలి. లాక్కున్న తర్వాత వాటి అన్నింటినీ ఏం చేయాలా? వంకాయలు కొన్నాం అనుకుంటే వంకాయలు శుభ్రంగా సొప్పేస్తామాలి. అంటే అప్పుడు ఒక లిక్విడ్ కూడా వచ్చింది రండి. అదేంటంటే ఆ లిక్విడ్ కొట్టి ఏం చేయాలి? దానికి శానిటైజర్ ఒకటి ఉంది కదా, తెలుసు కదా? శానిటైజర్ తెలుసా? తెలీదా? చేతికి కొట్టుకుని శానిటైజర్ అనేది కడుక్కోవడం. అది సబ్బుది కాదు, ఒక మెడికేటెడ్ ఇది. ఆ శానిటైజర్ రాసుకోవాలి. అలాగే కూరగాయలు కూడా కడిగి తీసుకోవాలి లోపలికి కదా. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, రండి కత్తి, ఇప్పుడు మీరు ఈ క్వారంటైన్ నుంచి మీ క్వారంటైన్ అయిపోయింది. ఇక మీరు వ్యాక్సిన్ వేయబడ్డారు. ఇప్పుడు మీకు దగ్గరికి వైరస్, మీరు మరణం పునరుత్థానాన్ని మీరు రుచి చూశారు. రుచి చూసినటువంటి మీరు ఏమంటే లోకానికి వెళ్ళి మందు వచ్చిందని ప్రకటించండి. అంతే కదండి? మందు వచ్చింది, మరణానికి మందు వచ్చింది. హల్లెలూయా! మరణానికి మందు వచ్చింది. ఆ మందు ఏంటి? అర్థమవుతుందా? మరణానికి మందు ఏంటండి? మరణానికి మందు ఏంటి? అయ్యే నా 3.5 సంవత్సరాలు కాదు, ఇంతకట్టుగా అర్చుకున్నంత నేను నా మాట. మరణానికి మందు యేసే. మరణ పునరుత్థానుడైనటువంటి యేసే మరణానికి మందు. ఎందరైతే ఆ యేసుని అంగీకరిస్తారో వారు మరణం దాటి జీవములోనికి ప్రవేశిస్తారు. ఇదే మరణానికి మందు. ఈ మందు వచ్చింది. మీరు ఇంకా కోవిడ్ క్వారంటైన్లో ఉండవలసిన పని లేదు. లోకానికి వెళ్ళండి, మందు వచ్చిందని చెప్పండి. అడిగిన వారికి మందు ఇవ్వండి. వాళ్ళు కూడా మరణమును దాటి జీవములోనికి ప్రవేశించేటువంటి శుభవార్త, అదే సువార్త లోకానికి అంతటికీ మీరు ప్రకటించండి. పిల్లలు ఈరోజు కోరుకున్న సంఘం తాలూకా బాధ్యత, కోరుకున్న విశ్వాసుల తాలూకా బాధ్యత. మందేసుకున్నామని 4 గోడల మీద కూర్చొని స్తోత్రం హల్లెలూయా చెప్పడం మాత్రమే కాదు. జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం హల్లెలూయా చెప్పి కానుకేసి అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన సాక్ష్యం చెప్పి చప్పట్లు కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం పని కాదు. వారం రోజులు, మిగతా 6 రోజులు మీరు ఎక్కడుంటే అక్కడ ఈ మందు గురించి 10 మందికి చెప్పండి. హల్లెలూయా! మందు గురించి 10 మందికి చెప్పండి. మందు వేసుకున్నారు మీరు, మంచిదే. మీరు మరణాన్ని దాటారు, మీరు పునరుత్థాన జీవాన్ని పొందుకున్నారు. మీరు
పొందుకున్నటువంటి మీరు క్వారంటైన్లో ఉండే అవసరం లేదు. బయటికి వెళ్ళండి, మందు గురించి చెప్పండి. ఇది మనందరి బాధ్యత. చెప్తున్నామా మందు గురించి? ఆ మందుని లోకానికి చూపిస్తూ ఉన్నామా? అందుకనే ప్రభు అంటాడు, లోకమంతటికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. అదే సువార్త. సువార్త అంటే ఇంకేమిటి? ఆ మందు నేను వేసుకున్నాను, మీరు వేసుకోండి. ఏసే మందు. ఏసు లేకపోతే మరణమే మీకు. ఈ మరణ సువార్తని, పునరుత్థాన సువార్తని లోకమంతా చాటించవలసినటువంటి బాధ్యత నీ మీద, నా మీద ఉంది. ఇది మరణ పునరుత్థానుడైనటువంటి యేసు మనకు అప్పగించినటువంటి మాటలు. ఈ మాటల్ని కొద్దిసేపు వినడానికి దేవుడు సహాయం చేశాడు. నిశ్చయముగా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. నిశ్చయముగా ఆయనకి నిండు కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రభా ఎటువంటి మందేసి నన్ను కాపాడావు, ఎటువంటి మందు వ్యాక్సిన్ నాకు చేశావు, ఈ వ్యాక్సిన్ ద్వారా నాకు తిరిగి బ్రతికే అవకాశాన్ని నాకు కలుగు చేశావు. ఈ మందు నేను వేసుకోవడమే కాదు, లోకం అంతటికీ ఈ మందు అందిస్తాను. ఈ మందు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ మందు గురించి చెప్తాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్దాం. కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గత వారం నాయన మేము పునరుత్థాన ఆదివారం ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే పునరుత్థానుడైనటువంటి మీరు మాకు ఇచ్చినటువంటి, పునరుత్థానుడైనటువంటి మీరు పలికినటువంటి ఒక 4 మాటలు ఈరోజు ధ్యానం చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. ప్రభువుకి స్తోత్రాలు. ఎవరిని వెతుకుతోంది? ఆయన ఇక్కడ లేడు. ఆయన పునరుత్థానుడై లేచిపోయాడు. సమాధుల్లో ఆయన వెతకొద్దు. ఆయన సజీవుడై ఉన్నాడనే విషయాన్ని విశ్వసించు. చర్చకొచ్చి ఇంకా సమాధుల్లోనే వెతుకుతున్నాం. మన ప్రార్థన కూడా సమాధుల్లో వెతికేటువంటి క్రీస్తుకే చేస్తున్నట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాం. 3.5 సంవత్సరాలు సువార్త విని శిష్యులు నమ్మలేదు. 30 సంవత్సరాలు చర్చకొచ్చి కూడా మనం ఇంకా నమ్మలేకపోతూ ఉన్నామే. వాళ్ళనే ఆయన మందబుద్ధి గలవారా అని తిడితే ఈరోజు మనల్ని ఎంతగా దేవుడు గద్దించాలి. లేదంటే ఆయన వారిని బట్టే యేసు అంత బాధపడితే ఈరోజు నీ గురించి, నా గురించి కూడా యేసు ఇంకా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా నమ్మలేకపోతూ ఉన్నాడు. విశ్వాసము లేనటువంటి, విశ్వాసహీనులైనటువంటి విశ్వాసులుగా చలామణి అయిపోతూ ఉన్నాం. కానీ విశ్వాసములకు కర్తవ్యాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూస్తూ విశ్వాసమును కలిగి ప్రతి విషయములో కూడా ఆయన మీద ఆధారపడేటువంటి విశ్వాస జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వాలని ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభా, అటువంటి విశ్వాసంతో జీవించే విశ్వాసగా నేను ఉండడానికి సహాయం చేయని ఆయన ముందు గోచాడుతున్నాను. విశ్వాసము లేకపోతే వెంటనే వచ్చేది భయం. అక్కడ చూసిన వెంటనే భయపడ్డారు. దేవదూతలు చూసి భయపడ్డారు. వారు భయముతో అయ్యో శరీరం ఏమైపోయిందో, ఎవరెత్తుకుపోయారో అని భయముతో వణికిపోతూ ఉన్నారు. వారిని చూసి ప్రభు చెప్తున్నమాట, భయపడకుడి, సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను. భయాలన్నింటినీ నేను